మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకు అంటే చాలా రోజులుగా చూస్తున్నాం, దాదాపుగా 10 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. గాజా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. హమాస్ తిరిగి వాళ్ళని బందీలుగా పట్టుకుంది ఇజ్రాయెల్ వాళ్ళని. మొత్తం మీద ఈ స్టోరీ అంతా అందరికీ తెలుసు. దాదాపుగా 10 నెలల నుంచి జరుగుతున్న స్టోరీ ఇది. అయితే ఇది ఇక్కడతో ఆగుంటే బాగుండేది. కానీ ఇజ్రాయిల్ మనం మామూలు ధైర్యవంతులు కాదండి. వాళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అనాల. ఏమి ధైర్యం అండి, ఏమి ధైర్యం. చుట్టూత నీకు ముస్లిం కంట్రీస్ ఉంటాయి. ఇది వీళ్ళు యూదులు. ఇజ్రాయెల్ అత్యంత తెలివైన వాళ్ళు, అత్యంత బలమైన వాళ్ళు, అత్యంత స్ట్రాటజికల్ మైండ్స్ అనమాట వాళ్ళవి. చూడండి, మనలాంటి వాళ్ళం ఇజ్రాయెల్లో వ్యవసాయం గురించి మనం వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నామంటే, వ్యవసాయ ఆధారిత దేశం, చాలా మంచి భూములు ఉన్న దేశం మంది, అనేక పంటలు పండే దేశం. మనం కూడా ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ నేర్చుకుంటున్నామంటే ఆలోచించండి వాళ్ళ యొక్క గొప్పతనం. అట్లా ఇజ్రాయెల్ ధైర్యంలోను, స్ట్రాటజీలోను, తెలివిలోను చాలా చాలా దేశంలోనే టాప్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇవాళ ఇజ్రాయెల్కి ఇటు పాలస్తీనాకు మధ్య కొంతకాలం యుద్ధం జరిగింది. పాలస్తీనాని ఈ హమాస్ ఆక్యుపై చేసుకున్న తర్వాత హమాస్ పేరుతో యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో హమాస్తో పాటు మళ్ళీ హెజ్బుల్లాకి సంబంధించి ఆ సంస్థ కూడా, హెజ్బుల్ సంస్థ కూడా కలిసింది. అయితే ఈ రెండిటికి సంబంధించిన నాయకులను ఒకేసారి మట్టు పెట్టింది. ఇది సంచలనమైన వార్త. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే వార్త ఏంటంటే, ఈ ఇద్దరిని సంహరించడమే కాదు, రెండు వేరు వేరు దేశాల్లో చంపేసింది. అంటే మన దేశంలో ఉండేవాడిని మనం చంపడం అంటే ఓకే, కానీ పక్క దేశంలో ఉండేవాడిని మనం చంపడం అనేది సాధ్యం కాదు కదా. భారతదేశం కూడా మీరు గమనించండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద దాడి చేసింది. మొన్న దాడి చేసి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అంతేగాని పాకిస్తాన్లోకి వెళ్ళి దాడి చేయాల. అలాగే పాకిస్తాన్లో తలదాచుకున్న ఈ బిన్ లాడెన్ హతమార్చడానికి అమెరికా పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుని దాడులు చేసింది, అంతే తప్ప నేరుగా దాడులు చేయాలి. కానీ ఇక్కడ ఇజ్రాయిల్ ఏం చేసిందంటే, నేరుగా ఇరాన్ మీద దాడి చేసింది, నేరుగా లెబనాన్ మీద దాడి చేసింది. ఎట్లా? ఇస్మాయిల్ హనియా, హమాస్ చీఫ్, ఇతన్ని టెహ్రాన్, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అతను నివసిస్తున్న చోటకి క్షిపణి పంపి చంపించేసింది. ఆ తర్వాత హెజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్రుని లెబనాన్ రాజధాని బీరూట్లో అలాగే చంపేశారు. సో రెండు చోట్ల ఆ ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, ఆ కంట్రీలో ఉన్న వాళ్ళని చంపేసింది. ఇది ఇవాళ ప్రపంచం మొత్తం షాక్కు గురవుతున్న అంశం. మరి ఇరాన్ కామ్గా ఉంటుందా? లెబనాన్ అంటే ఓకే, చిన్న కంట్రీ. ఇరాన్ కొంచెం బలమైన కంట్రీనే కదా. ఇరాన్ కామ్గా ఉంటుందా? ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖామేనీ వెంటనే ఒక అత్యవసర సమావేశం, భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ మీద దాడి చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తున్నారట. దాడి త్వరలోనే చేయబోతారట. మరి ఇజ్రాయిల్ మధ్యలో ఉంది, చుట్టూత ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, లెబనాన్ ఉంది, పాలస్తీనా ఉంది. ఇట్లా ఒక 7 కంట్రీస్ ఉన్నాయండి, ముస్లిం కంట్రీస్. 7 ఒకటే, ఇజ్రాయెల్ మాత్రం ఒకటి. 7 బారి నుంచి ఇజ్రాయెల్ తనని తాను కాపాడుకుంటూ యుద్ధం చేస్తూ ఉంది. ఇజ్రాయెల్కి దూరంగా ఉన్న అమెరికా మద్దతుగా ఉంది, దూరంగా ఉన్న ఇండియా కూడా పాక్షిక మద్దతు ఇజ్రాయెల్కి ఇస్తూ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్తో మనకున్న బంధం అలాంటిది, కాబట్టి మనకు తప్పనిసరి పరిస్థితి. సో ఇప్పుడు ఏం జరగబోతుందన్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ మరి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందా? దాడి చేస్తే ఇజ్రాయెల్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఇజ్రాయెల్ కోసం ప్రపంచంలో ఏ దేశాలు నిలబడతాయి? ఈ ముస్లిం కంట్రీస్ కోసం ఏ దేశాలు నిలబడతాయి అనేది పెద్ద చర్చనీయాంశం ఏందని చెప్పాలా. సో ఏదేమైనా కానీ ఇది ఒక కీలకమైన పరిణామం ప్రపంచంలో చోటు చేసుకుంది. డెఫినెట్గా ఇందులో భారతదేశం ఎట్లాంటి పాత్ర పోషిస్తుందో కూడా ఇంకా వెల్లడి కాలేదు. సో ఏదేమైనా యుద్ధం జరగడాన్ని ఎవరు కాంక్షించవద్దు. ఇవాళ ఆ టెర్రరిస్ట్ గ్రూపుల్ని ఈ ముస్లిం దేశాలు పెంచి పోషించడం వల్లనే ఇజ్రాయెల్ ఇవాళ వాళ్ళ దేశంలోకి వెళ్ళి దాడి చేయాల్సి వస్తుంది. ఇవాళ పాకిస్తాన్ కూడా అలానే చేస్తుంది. కాబట్టి మనం పాకిస్తాన్ని ఒక శత్రు దేశంగా చూస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా మనం ఈ యుద్ధాన్ని ఆపటానికి అగ్రరాజ్యాలు కొన్ని ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. మరి ఎంతవరకు జరుగుతుందో చూడాలి.